మేమందరం ఎన్డీఏ బలపరిచినటువంటి రామ్నాథ్ కోవింద్కు ఓటు వేయడం జరిగింది. ప్రెసిడెంట్ లాంటి ఉన్నత స్థాయి పదవికి ఎలాంటి పోటీ ఉండకూడదు, ఏకగ్రీవం కావాలనేది మా నాయకుడి యొక్క అభిమతం. దానికి అనుగుణంగానే ముందే యూపీఏకి కూడా అప్పుడు కూడా ప్రణబ్ ముఖర్జీ గారికి కూడా సపోర్ట్ చేయడం జరిగింది. కాంగ్రెస్ నుంచి బయట వచ్చినప్పుడు కూడా సపోర్ట్ చేయడం జరిగింది. అదే పంతాలోనే ఇప్పుడు కూడా సపోర్ట్ చేశారు. దీంట్లో వేరే రాజకీయాలు ఏం లేవు, దీంట్లో వేరే దురుద్దేశాలు ఏం లేవు. దాన్ని రాజకీయ కోణంలో చూడొద్దని మేము తెలుగుదేశం వాళ్ళని కోరుకుంటున్నాం. ఖచ్చితంగా చెప్పారు కదా, లాస్ట్ టైం కూడా మేము ఎన్డీఏ యూపీ అభ్యర్థికి అప్పుడు ఎప్పుడు దురుద్దేశాలు ఆపాదించలేదు. అప్పుడు కూడా మేము కాంగ్రెస్ నుంచి బయట వచ్చాడు మా నాయకుడు, అయినప్పుడు సపోర్ట్ చేసాం, అప్పుడే సపోర్ట్ చేసాం. ఇప్పుడు సపోర్ట్ చేయడంలో ఏకగ్రీవం కావాలి. ఇట్లాంటి ఉన్నత స్థాయి పదవుల్లో పోటీలు ఉండకూడదు. స్పీకరు ఇలాంటివన్నిటికీ కూడా మనము అభ్యర్థి కాదు, గెలిచే అభ్యర్థి 100% అందరికీ తెలుసు. రామ్నాథ్ కోవింద్ మెజారిటీ ఉంది, ఆయన గెలుస్తాడని. ఇలాంటి పదవుల్లో మనము పోటీలు పెట్టకూడదని మా ఉద్దేశం. దానికి అనుగుణంగానే ఈరోజు ఈ నిర్ణయం. దీంట్లో వేరే రాజకీయాలు కానీ వేరే ఆలోచన ఉండవు కూడా నేను తెలియజేస్తున్నాను. చెప్పేది తెలుగుదేశం పార్టీ వాళ్ళకు నిద్ర లేచినట్టు నుంచి ఏదో ఒక రకంగా ఏదో ఒక వేదిక తీసుకోవడము, ఒక చిన్న విషయంలో కూడా ప్రతిపక్ష నాయకులు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి కానీ మా పార్టీ పైన బురదలే కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. ఈరోజు నిజంగా మీకు కనీసం ఇంకిత జ్ఞానం ఉంటే, జ్ఞానోదయం ఉంటే, మీకు కనీసం పరిజ్ఞానం ఉంటే గతంలో మీరు చేసిన పరిస్థితులు ఒకసారి మీరు ఆలోచించుకోండి, రిపీట్ చేసుకోండి. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు మేమందరం కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు ఆ రోజు కాంగ్రెస్ పార్టీ మాకు వ్యతిరేకంగా మమ్మల్ని ఇబ్బంది పెట్టిస్తున్న జగన్మోహన్ రెడ్డి గారిని ఆ రోజు వాళ్ళు బలపరిచిన యూపీఏ బలపరిచిన ప్రణబ్ ముఖర్జీకి మేము మద్దతు ఇచ్చాం. అది మర్చిపోయారా? అంటే మా నాయకుడి యొక్క సిద్ధాంతం ఏంటంటే, మా పార్టీ సిద్ధాంతము ఒక దేశంలో అత్యున్నతమైన పదవి రాష్ట్రపతి పదవి, అదేవిధంగా రాష్ట్రానికి వస్తే స్పీకర్ కానీ ఇంకొక పదవి కానీ ఉన్నప్పుడు కూడా ఎక్కడే కానీ ఒక పోటీ పెట్టకూడదు, ఒక రాజ్యాంగమైన పదవులకు ఇది కాదు అని ఒక మంచి సిద్ధాంతం తీసుకొని జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు ప్రణబ్ ముఖర్జీ చేశాడు. ఈరోజు ఒక మంచి వ్యక్తి, ఒక షెడ్యూల్ కులాలకు సంబంధించిన వ్యక్తి, అందులో ఒక మంచి వ్యక్తి కూడా సూచించారు. కాబట్టి బేషరతుగా అన్కండిషన్గా మద్దతు పలకడం తప్ప. మీ మాత్రం మేమేమి అమ్ముడు పోలేదే. మీ మాత్రం బల ప్రయోజనాలు కానీ ఇదిగో సూట్ కేసులతో కానీ ఇతర పార్టీ వాళ్ళని గెలిచిన వాళ్ళు తీసుకోవడం కాలేదు. మీరు టోటల్గా రాజ్యాంగాన్ని వైలేట్ చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. మీరు మాట్లాడతాం ఎట్లా? కనీసం మీకు సిద్ధాంతాలు కానీ ఒక నైతిక విలువలు కానీ మీకు తెలుగుదేశం పార్టీకి లేవు. అందుకే మీరు ఏదో ఒక పూటకు ఒక మాట, రోజుకు ఒక మాట సిద్ధాంతాలు మీరు తెచ్చుకున్నారు. మేము ఎక్కడ రాజకీయాలు ఎక్కడ ఆలోచించలేదు. ఇంకొక విషయం చెప్తున్నాను. ఈరోజు మీరు అన్నారు కదా, రేపు జరగబోయే ఈ రోజు నుంచి పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నాయి. ఈరోజు మా స్టాండు ప్రత్యేక హోదా. ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్క చదువుకున్న విద్యార్థి కూడా ఉద్యోగావకాశం రావాలా, ఈ ప్రాంతాలు డెవలప్ కావాలంటే ఖచ్చితంగా ప్రత్యేక హోదా ఒక్కటే మా ముందున్న లక్ష్యం. అందుకే మన పార్లమెంటరీ మీటింగ్లో కూడా జగన్మోహన్ రెడ్డి ఆయన అందరూ ఎంపీలను ఉద్దేశించి కూడా ఒక నిర్ణయం తీసుకున్నాడు. అదేవిధంగా అంచెలంచెగా మేము ఉద్యమం చేస్తాం. అదేవిధంగా ఈరోజు రైల్వే జోన్, ఇంతవరకు రైల్వే జోన్ కనీసం విభజన చట్టంలో రైల్వే జోన్ ఉంది, ఎందుకు మీరు తేలేకపోయినారు? అదేవిధంగా వెనకబడిన ప్రాంతాలు రాయలసీమ కానీ ఉత్తరాంధ్ర కానీ ఎందుకు మీరు డెవలప్మెంట్ ఫండ్స్ తేలేకపోయారు? అదేవిధంగా ఈరోజు చూస్తున్నాం జీఎస్టీలో టెక్స్టైల్స్ కానీ హ్యాండ్లూమ్ కూడా దానికి కల్పించాలని చెప్పేసి ఈరోజు మేము కోరుతున్నాము. రేపు పార్లమెంట్లో కూడా ఖచ్చితంగా దీని మీద ఫైట్ జరుగుతుంది. మేము రాష్ట్రపతి యొక్క క్యాండిడేట్స్కు ఒక రెస్పెక్ట్ ఇవ్వాలి, ఒక రాజ్యాంగబద్ధంగా మనం ఇవ్వాలనే ఉద్దేశంతోనే మా నాయకుడు మా పార్టీ చేసిన ఇది. మీరు ఉలికి పడతారు ఎందుకు? మీరు ఎందుకు అట్లా ఉంటారు అంటే మీరు ప్రజల్లో చులకన అయిపోయినారు. ప్రజల్లో మీరు పెట్టిన అభివృద్ధి సంక్షేమ పథకాలు కానీ ఎక్కడ కేవలం పేపర్లకే పరిమితం అయింది కాబట్టి ప్రజలు తెలుసుకున్నారు. కాబట్టి మీరు భయపడుతున్నారు తెలుగుదేశం పార్టీ. సో అందువల్ల మీరు ఏదో ఒక విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి బురదల ఉద్దేశం తప్ప ఇంకోటి కాదు అని చెప్పేసి క్లియర్ కట్గా మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్తున్నాం. ఎలక్ట్రానిక్ మీడియాకు ముందు నేను నమస్కరిస్తున్నాను. ఇప్పుడే సార్ ఏ విధంగా చేశారంటే క్వశ్చను, మీరు ఎన్డీఏ గవర్నమెంట్ ప్రతిపాదించినటువంటి రాష్ట్రపతికి మీ అవసరాల కోసం మీరు ఒప్పుకున్నారని చెప్పి తెలుగుదేశం వాళ్ళు మాట్లాడినారు. దానికి మీరు ఏం జవాబు చెప్తారని చెప్పేసి అడగటం కూడా జరిగింది. ఇప్పుడే మా గౌరవనీయులు కోడూరు ఎమ్మెల్యే గారు దానికి డీటెయిల్గా చెప్పడం కూడా జరిగింది. నేను మీ ద్వారా చంద్రబాబు కూడా చెప్తున్నాను, అతను అవసరాని కోసం, అతను బ్రతికేదాని కోసం తన జీవితాన్ని ఎప్పుడూ ఒక అధికారంలో ఉండాలని తపన కోసం
అతని జీవిత చరిత్ర ఒక్క తూరిగాని మీరు తీసుకుంటే తెలుగుదేశం వాళ్ళు ఆ విధంగా మాట్లాడరు. ముందు చంద్రబాబు నాయుడు కాంగ్రెస్లో ఉండి తెలుగుదేశానికి వచ్చాడు. తెలుగుదేశం నుంచి ఎన్టీ రామారావుని ఏ విధంగా వెన్నుపోటు పొడిచినాడో అతని అవసరాల కోసం అతను వెన్నుపోటు పొడిచినాడు. వెన్నుపోటు పొడిచేది కాక 9 సంవత్సరాలు కూడా అతని ఫోటోలు ఎన్టీ రామారావు ఫోటోలు లేకుండా చేశాడు. ఈరోజు చంద్రబాబు నాయుడు మళ్ళీ ఎన్టీ రామారావు ఫోటోని ఎందుకు పెట్టుకున్నారంటే ఎన్టీ రామారావు స్థాపించినటువంటి తెలుగుదేశానికి సంబంధించిన కుటుంబాన్ని సముద్రంలో కలిపేశాడు. వాళ్ళ పెద్దల్ని సముద్రంలో కలిపేశాడు. అందరినీ సముద్రంలో కలిపేసి ఈరోజు తన కొడుకుని తన అవసరాని కోసం తీసుకుని వచ్చి పెట్టుకున్నాడు. చంద్రబాబు ఈరోజు మేము అవసరానికిగా తీసుకుని వచ్చింది దేనికైనా దానికి కకృతి పడే మనస్తత్వం కలిగిన వాడు చంద్రబాబు నాయుడు. జగన్మోహన్ రెడ్డి అట్టు కాదు, ఒక శక్తి. సోనియా గాంధీని ఎదిరించినటువంటి వాడు అతను. ఎక్కడ ఎవరికి భయపడినటువంటి వ్యక్తి కాదు. 16 సంవత్సరాలు అతను జైల్లో పెడితే కూడా ధైర్యంగా ముందుకు వచ్చినటువంటి వ్యక్తి. మళ్ళీ చంద్రబాబు చెప్తున్నాను, రాష్ట్రపతి ఎలక్షన్లో మేము తీసుకున్న నిర్ణయం పెద్ద నిర్ణయం. ఏ విధంగా తీసుకున్నామంటే మేము అక్కడ పోటీ కూడా పెట్టే పరిస్థితులు కూడా ఉండము. ఎందుకంటే మాకుండేది చాలా తక్కువ. మేము ఒక మంచి యువకుడిని, ఒక దళితుడిని, మంచి మేధావిని ఇదే ఎన్డీఏ ప్రభుత్వం సపోర్ట్ చేసినప్పుడు మేమందరూ కూడా దానికి జగనన్న ఆదేశాల ప్రకారంగా మేము సపోర్ట్ చేసింది వాస్తవం. మళ్ళీ చంద్రబాబు చెప్తున్నాను, ఇటు అవాకు చవాకులు మాట్లాడద్దండి. ఆ రోజు నాగిరెడ్డిని కూడా మీరు మాట్లాడినారు, ఒక రౌడీని పెట్టుకున్నారన్నారు, మళ్ళీ నాగిరెడ్డిని చేర్చుకున్నారు. ఆ రోజు ఆదినారాయణ రెడ్డిని మాట్లాడినారు, ఆదినారాయణని చేర్చుకున్నారు. ఈరోజు మీరు ఓటు కోర్టుకు మీరు కోర్టుకు పోతారని, మీరు జైలుకి పోతారని ఒకే తోనే ఈరోజు మీరు బీజేపీ కానీ వేరే ఒక ఆలోచన కాదు. మీరు అవసరాలు పరిగెత్తారు, మేము అవసరాల కోసం పరిగెత్తే వ్యక్తిత్వం మాలో లేదు. నీ నెత్తురంతా వెన్నుపోటుదారుడి నెత్తురు, మా నెత్తురంతా మాట ఇస్తే మడం తప్పినటువంటి నెత్తురు జగనన్నకున్న నెత్తురు. దయచేసి మీ ద్వారా కూడా మళ్ళీ చెప్తున్నాము, దీన్ని రాజకీయంగా వారిపైన ఏ రకంగా పొలవకుండా చూడాల్సిందిగా మిమ్మల్ని కూడా విజ్ఞప్తి చేస్తున్నాం.